దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలకమైన మార్పు చోటు చేసుకుంది. నేటి నుంచి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ఒకవేళ లేకపోతే రెట్టింపు టోల్ వసూలు చేస్తారు. మే 1 నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానం రానుంది. ఇదే అంశానికి సంబంధించి కర్నూలు టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. జాతీయ రహదారిలో వెళ్లే వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దశల వారీగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముందుగా ఫాస్టాగ్ ఏర్పాటు చేసింది. ఫాస్టాగ్లో కూడా కొన్ని లైన్లను మాత్రమే ఫాస్టాగ్గా, మిగతా లైన్లను పేమెంట్ చేసే విధంగా చేసింది. దశల వారీగా పూర్తిగా ఫాస్టాగ్ విధానంగా ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో ఈ లైన్స్ ఉన్నాయో 1, 2, 3, 4, 5, 6, 7 లైన్లు కూడా మొత్తం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొని వచ్చింది. పూర్తిగా క్యాష్లెస్ లాగా తీసుకొచ్చే విధంగా కూడా దీన్ని తీసుకొస్తుంది. అయితే ఈ పూర్తిగా క్యాష్ తీసుకునే విధానానికి స్వస్తి పలికే యోచన ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏవైతే పూర్తిగా డిజిటల్ పేమెంట్ల మాత్రమే యూపీఐ ద్వారా మాత్రమే ఈ వాహనాలకు అనుమతించే అవకాశం ఉంది. క్యాష్లెస్ విధానాన్ని తీసుకురావడంతో ఇప్పటికే అవగాహన కల్పించేందుకు ఈ టోల్ నిర్వాహకులు కూడా వాహనాలు ఇక్కడ టోల్ కోసం ఆపిన వారికి అనౌన్స్ ద్వారా చెప్తా ఉన్నారు. ఇప్పటికే పలు ప్రసార మాధ్యమాల్లో కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఏదైతే వాహనదారులు ఉన్నారో వారు గతంలో మాదిరిగా ఇప్పుడు చేస్తే కుదరదు. పూర్తిగా డిజిటల్ పేమెంట్లు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఈ డిజిటల్ పేమెంట్లు యూపీఐ ద్వారా చేయొచ్చు లేదా ఫాస్టాగ్ ద్వారా చేయొచ్చు. ఈ ఫాస్టాగ్ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకునేందుకు అవైలబుల్గా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ టోల్ నిర్వహణ అధికారులు ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి రూల్స్ ఎలా ఉన్నాయి? From 0 hour to the 1st April 2026, no cash payment allowed and rate change from 0 hour. Class 1 right now 90 rupees. After 0 hour from 1st April 95 rupees. No cash collection, only UPI transaction. Right now cash collection double penalty, but government has decided to from 1st April no cash payment, only digital payment. 1.25% extra penalty through UPI. This is new circular from NHA. సో వాహనాలకు ఏదైతే ఫాస్టాగ్ లేకుండా ఇక్కడికి వస్తారో వాళ్ళకి వెంటనే ఫాస్టాగ్ ఇచ్చే విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారా? Fastag available here, night also. ఏదైతే ఫాస్టాగ్ లేకపోయినా ఇక్కడ వెంటనే ఫాస్టాగ్ ఇచ్చే విధంగా కూడా ఫాస్టాగ్ నిర్వాహకులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు 0 అవర్ నుంచి ఎవరైతే ఫాస్టాగ్ లేకుండా యూపీఐ చెల్లింపులు లేకుండా ఉన్న వారికి డబల్ పడుతుంది అని చెప్తున్నారు. 1.25 ఎగస్ట్రా అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఇది కూడా పూర్తిగా నిలిపివేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా క్యాష్లెస్ మాత్రమే ఇక్కడ నిర్వాహకులు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఫాస్టాగ్ ఉండాలి లేదా యూపీఐ చెల్లింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దశల వారీగా దీన్ని పూర్తిగా డిజిటల్ పేమెంట్ లాగా తీసుకొని వచ్చే పరిస్థితి ఏర్పడింది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నన్నూరు టోల్ ప్లాజా నుంచి.